మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సింగిల్ స్టారింగ్ శ్రీ విష్ణు గారు. ఈ సినిమా ఒక సింపుల్ రామ్ కామ్ అండి. ఈ సినిమాలో మెయిన్గా హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ సూపర్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో ఇట్లా పీక్స్కి వెళ్ళిపోతుంది, కొన్ని సీన్స్లో నార్మల్గా అనిపిస్తుంది. బట్ ఆ పీక్స్కి వెళ్ళిన మూమెంట్లో మాత్రం సూపర్ ఫన్ ఉంటుంది. ఇంకా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సినిమాలో టూ మచ్ మెలో డ్రామా ఉండదు, అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ప్రజెంట్ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలాగా లేటెస్ట్ మీమ్స్ అండ్ రెఫరెన్స్ తోటి కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అవి బాగా ఎంజాయ్ చేస్తారు ప్రజెంట్ జనరేషన్. కానీ అదే ఈ సినిమాకు ఒక నెగిటివ్ కూడా అయింది. టూ మచ్ మీమ్స్ అను, టూ మచ్ సోషల్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉంటే కానీ అర్థం కానీ జోకులు ఉండడం వల్ల అన్ని జనరేషన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఇంకా స్ట్రాంగ్ స్టోరీ కూడా ఉండదు. అన్నిటికంటే బాగా ఇబ్బంది పెట్టే విషయం క్లైమాక్స్ అండి. అసలు ఒక ప్రాపర్ క్లైమాక్స్ ఉండదు, అర్ధాంతరంగా ఆగిపోద్ది సినిమా. సినిమా స్టార్ట్ అవ్వడం చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యి మంచిగా వెళ్తున్న టైంలో కొన్ని ఫిల్లర్ ఎపిసోడ్స్ వస్తాయి. ఆ ఎపిసోడ్స్ దగ్గర కాస్త బోర్ కొడుతుందన్నమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ఇందాక చెప్పినట్టు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు మెయిన్ హైలైట్ అండి ఈ సినిమాలో. కితికా శర్మ అండ్ ఇవానా గారికి మంచి లెంతీ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అంత స్కోప్ ఉన్న సీన్స్ అయితే ఏం లేవు. కేమియోస్ కొన్ని ఉంటాయి, కాకపోతే అవి అంత సర్ప్రైజింగ్గా అనిపించవు. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా సోగా ఉందండి. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే సినిమా అంతా స్ట్రాంగ్ స్టోరీ లేకపోవడం అండ్ దాంతోపాటు టైట్గా క్రిస్ప్గా లేకపోవడం వల్ల కొంచెం బోర్ కొడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎండింగ్ అయితే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. సో అదండి మ్యాటర్. అండ్ శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. మీరు కనుక స్టోరీని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. చాలా వేఫర్ థిన్ స్టోరీ అనమాట. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్గా హుక్ చేసి ఉంచే సీన్స్ అయితే ఏవి ఉండవు. స్టోరీకి అంత ప్రయారిటీ ఇచ్చినట్టుగా అనిపించలేదు, కంప్లీట్గా ఫన్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.